జై బీజేపీ, జై బీజేపీ, భారత్ మాతాకి జై. జై. అయితే మన 16వ డివిజన్ మల్కాపూర్ లక్ష్మీపూర్ కొత్తగా కలవడం జరిగింది. 16వ డివిజన్గా మారింది కార్పొరేషన్లో. కావున అయితే మనకు నిధులు అనేటి సెంట్రల్ నుండే వస్తాయి. అది నరేంద్ర మోడీ గారి వ్యవస్థ నుండే వస్తున్నాయి కాబట్టి సెంట్రల్ స్కీమ్స్ కానీ కొత్త కలవడం జరిగింది కాబట్టి మన మొత్తగా విలీనమైన 16వ డివిజన్ని మనం అభివృద్ధి చేసుకోవాలంటే సెంట్రల్ నిధులు తప్ప వేరే ఏం లేదు. కాబట్టి మీరు తప్పకుండా బీజేపీకి ఓటేసి నన్ను గెలిపించగలరని ప్రార్థన. ఈరోజు మన భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయిన రాజేంద్ర ప్రసాద్ గారు 16వ డివిజన్ అభ్యర్థి అయిన రాజేంద్ర ప్రసాద్ గారి గెలుపు కోసం ఈరోజు లక్ష్మీపూర్ మల్కాపూర్ డివిజన్ ప్రజలందరం మమేకమై ఇంటింట ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు, మహిళలు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇది కొత్తగా మున్సిపాలిటీలో కలిసిన గ్రామం 16వ డివిజన్. అంతకుముందు లక్ష్మీపూర్ మల్కాపూర్ గ్రామ పంచాయతీ ఉండేది. ఈ గ్రామ పంచాయతీలో అనేక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలను ఇప్పుడు మున్సిపాలిటీలో కలిసినందున చాలా సమస్యలు ఉన్నాయి. వీటిని మేము పరిష్కరించడానికి కేంద్రంలో మా బండి సంజయ్ అన్న గారు ఉన్నారు. బండి సంజయ్ అన్న గారు ఉన్నారు కాబట్టి మన అభ్యర్థి బీజేపీ అభ్యర్థి అయిన గిత్త రాజేంద్ర ప్రసాద్ను గెలిపిస్తే మనకు సెంట్రల్లోని ఫండ్ త్వరగా రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు అదే కాంగ్రెస్ కానీ మన బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరు గెలిచినా వాళ్ళకి ఇక్కడ అంత తొందరగా వాళ్ళు తీసుకురాలేరు. కాబట్టి మన అభ్యర్థి అయిన రాజేంద్ర ప్రసాద్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని మన 16వ డివిజన్ ప్రజల్ని కోరుకోవడం జరుగుతుంది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై బీజేపీ. మా అధిష్టానం నిర్ణయించి ఒకరికి మాత్రమే సీటు కేటాయించింది. మిగతా ఇద్దరు మా పార్టీకి కట్టుబడి మా పార్టీ యొక్క సిద్ధాంతాలకు లోబడి పనిచేస్తామని వాళ్ళు మనస్ఫూర్తిగా అంగీకరించి వారి యొక్క నామినేషన్ని విత్డ్రా చేసుకోవడం జరిగింది. వాళ్ళు అదేవిధంగా మా అభ్యర్థికి ప్రతిరోజు ప్రచారం చేస్తూ వాళ్ళని గెలిపిస్తానని మద్దతు ఇస్తున్నారు. కాబట్టి మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఒక సిద్ధాంతాల కోసం పనిచేస్తారు. నాయకులు వస్తూ పోతూ ఉంటారు, కానీ మా కార్యకర్తలు పార్టీతోటే ఉంటారు. ఇది భారతీయ జనతా పార్టీ యొక్క కార్యకర్తల గొప్పతనం, భారతీయ జనతా పార్టీ గొప్పతనం. భారత్ మాతాకి జై.